పట్టభద్రుల ఎన్నికల్లో వివిధ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బైరమల్గూడ కేకే ఘడ్డేలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాంధీ నేతృత్వంలో గ్రాడ్యుయేట్లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎల్ రమణ పాల్గొన్నారు. రాష్ట్ర దళిత విభాగం టీడీపీ చేవెళ్ల పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి సద్య పోగు రాజశేఖర్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది పట్టభద్రులు టీడీపీలో చేరారు. ప్రతి ఒక్కరూ ఎల్ రమణని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్లకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ మల్కాజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు శివరాజ్, హయత్నగర్ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు సింగిరెడ్డి, మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పిలుపుపై కూర్చున్న నేను ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసేది, ఓటర్ మహాశయులారా ప్రధానంగా ఆలోచించండి. ప్రజాక్షేత్రంలో వండుకుంటూ 7 సంవత్సరాలుగా 2014 ఎన్నికలు వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వ హామీల గురించి కానీ, అదే ప్రభుత్వ పరిపాలన దుర్లతనాన్ని, నిర్లక్ష్య వైఖరిని, అవినీతి క్రమాన్ని ఎండగడుతూ వివిధ సమస్యలపై నిలదీస్తూ మొదట్లో రైతాంగ ఆత్మహత్యలు అయినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమించి రైతాంగ చర్యలు చేపట్టి ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఆత్మహత్య కుటుంబాలకు 5 రూపాయల ఎక్స్ప్రెస్ ఇచ్చే విధంగా జీవో ఇప్పించడం జరిగింది. కొలువుల కొట్లాట కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళినాం, పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించినాం, ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసినాం. కొన్ని కొలువులు నియామకాలైనా కానీ అనుకున్న స్థాయిలో నియామకం అన్నటువంటి పరిస్థితి. 1,00,000 ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట కూడా ఇలా విలువలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ మధ్య బిస్వాల్ కమిటీ రిటైర్డ్ ఆఫీసర్ ఇచ్చినటువంటి నివేదికలో 1,93,000 ఖాళీలు ఉన్నట్టు. అంటే ఈ విధంగా ప్రభుత్వం అనేకమైనటువంటి ఖాళీలతో కొనసాగిస్తున్నదే కానీ సరైన విధంగా ప్రభుత్వ పరిపాలన సాగడం లేదు. గాడిదప్పిన పాలనకు సూచనలు సలహాలు ఇవ్వాలన్నా ప్రభుత్వం సరైన రీతిలో నడిపించే విధంగా అది చట్టసభలనే చేసుకోవాలని చెప్పని జరుగుతున్న అవినీతి క్రమాలను ఎండగట్టే విధంగా బలమైన గొంతుకగా కౌన్సిల్లో ప్రవేశించి ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా కృషి చేస్తానని చెప్పినటువంటి మాట నేను మీకు ఇస్తున్నా.